హలో గాయ్స్, వెల్కమ్ టు ఏషియా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. రీతు డిమాండ్ ఈ ఫైర్ టాస్క్ వచ్చేవారు వీళ్ళు వచ్చిన వరల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి రీతుకు డిమాండ్కి మాత్రం బాగా అస్సలు అస్సలు పడట్లేదు. ఈ డెమాన్ అందరి మాట ఎందుకు వింటుండో నాకు ఇప్పటికి కూడా అర్థమవుతలేదు. ఎందుకురా బాబోయ్ ఇది విచిత్రంగా చేస్తున్నాడు అని అనిపించింది నాకైతే. రియల్ చెప్తున్నా, చాలా చాలా విచిత్రంగా అనిపించింది. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, డెమాన్ అందరితో ఉండాలనుకుంటుండు, ఓకే గుడ్. కానీ వాళ్ళు చెప్పిన మాటలని లవ్ అనేది లేదు, ఏమనేది లేదు అన్నప్పుడు కన్సల్ట్ చూపిస్తున్నావు కదా, ఆ కన్సల్ట్ అదే నాకు ఒకటి ఏదో ఉంది అట్లానే చూపిస్తే బాగుండేది అని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. రీతుని అందరు వాళ్ళు టార్గెట్ చేస్తున్నప్పుడు ఈయన సపోర్ట్ తీసుకుంటే ఇంకా బాగుండేది కదా అని కూడా ఒక థింక్ అనిపించింది. కానీ అతను సపోర్ట్ తీసుకుంటలేడు అని నాకు అనిపించింది. హీరో ఆయుషతోనే సపోర్ట్ తీసుకున్నాడు. ఓకే, నువ్వు దాన్ని అంటున్నందుకు నీకు ఇంత అంటున్నా అంటే, నేను అట్లానే ఏం లేదురా, అట్లా ఏమని లేదు అని అంటాడు. వెనక డెమాన్, గౌరవ్, డెమాన్, ఆయుష, మాధురి వీళ్ళందరూ గొడవ కూడా పడతారు. నాకు అమ్మో దేవుడా ఏంద్ర బాబు ఈ గొడవలు, ఏంద్ర ఈ ఆయుష అనే ఒక నస అనే ఒక థాట్ అనిపించింది. ఆయుష ప్రతిదానికి మాధురి ఏంటి మీరేమి అని అంటారు. అది కూడా వీడియో చేస్తాను. నిజంగా నాకైతే అస్సలు నచ్చలేదు. డెమాన్ ఓకే, ఫస్ట్ నుంచి ఈరోజు సాటర్డే ఎపిసోడ్లో కూడా ఒక వీడియో సెండ్ చేసి వాళ్ళందరూ చూసి వాళ్ళిద్దరిని విడగొట్టేటట్టున్నాడు. నాగార్జున సార్ చూడాలి, వీళ్ళిద్దరిని విడగొడతాడా కలుపుతాడా కూడా చూడాలని నాకు అనిపించింది. మీకేమనిపించింది? డెమాన్ వీళ్ళు వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఏం చేస్తుండో అర్థమవుతలేదని నాకు అనిపించింది. గేమ్ అంతా తుస్ అయిపోయింది. టాప్ 2లో ఉన్న టాప్ 3కి వచ్చిండు. ఓటింగ్ లిస్ట్లో కూడా డేంజర్ జోన్లో కూడా ఉన్నాడు. మీకేమనిపించింది? డెమాన్ కరెక్ట్ ఆడుతుండే ఏమనిపించింది? ప్లీజ్ కమెంట్ చేయండి. బాయ్.